నమస్తే, గుడ్ మార్నింగ్ తెలంగాణ. వెల్కమ్ టు వాహిని టీవీ మార్నింగ్ న్యూస్ అనాలిసిస్. నేను మీ జర్నలిస్ట్ నరేష్. ఇక హైడ్రా గురించి అట్లే రుణమాఫీకి సంబంధించినటువంటి వార్తలు ఏమున్నాయో చూసిన తర్వాత నేను కాల్స్ తీసుకుంటా. ఒకసారి డైరెక్ట్ గా పత్రికల్లోకి వెళ్ళిపోదాం. అయితే ఇక్కడ చూడండి ఏం చెప్పిండంటే, ప్రధానమంత్రి చేసినటువంటి విమర్శలకి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పంపించినటువంటి లెటర్ ఏదైతే ఉందో ఆ లెటర్ ఇక్కడ ఉంది. ఆ లెటర్ తో పాటు ఫస్ట్ ఆ వార్త ఏమొచ్చిందంటే ఆంధ్రజ్యోతిలో, ఇగో మోదీజీ రుణమాఫీ లెక్కలు ఇవిగో, రైతుల ఖాతాల్లో 17,869 కోట్లు వేసేశాం, 22 లక్షల మందిని రుణ విముక్తులను చేశాం, మాఫీపై మీ వ్యాఖ్యలు చాలా బాధాకరం, రాష్ట్ర ప్రభుత్వ వెబ్సైట్ లో పూర్తి వివరాలు, ప్రధానికి సీఎం రేవంత్ బహిరంగ లేఖ అంటూ, ఇగో ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు తప్పుడు హామీలు ఇస్తాయని, కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇచ్చిన హామీలు అమలు చేసి చూపుతుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రుణమాఫీ చేస్తామని రైతులకు హామీ ఇచ్చామని, అధికారంలోకి వచ్చాక దాన్ని నిలబెట్టుకున్నామని తెలిపారు. కేవలం 27 రోజుల వ్యవధిలోనే 22,22,067 మంది రైతుల ఖాతాల్లో 17,869 కోట్లు జమ చేసి రైతులను రుణ విముక్తులను చేశామని వివరించారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఇగో ఈ లెటర్ లో ఒకసారి చూడండి ఏం రాసిండ్రంటే, చాలా మందికి అనుమానం ఉండే 17,860 కోట్లు అంటే మరి ఇది 22 లక్షల మందికేనా, లేదంటే మొన్న చెప్పినటువంటి 4 లక్షల. అయితే రేవంత్ రెడ్డి ప్రధానమంత్రికి రాసినటువంటి లెటర్ ఇగో ఇది. యనుమల రేవంత్ రెడ్డి, చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ, డేట్ ఆఫ్ లెటర్ ఇగో 7 తారీఖు నాడు. రెస్పెక్టెడ్ శ్రీ నరేంద్ర మోడీజీ, సబ్జెక్ట్ వచ్చి క్రాప్ లోన్ వేవర్ ఇంప్లిమెంటేషన్ ఇన్ తెలంగాణ రిగార్డింగ్ అని చెప్తూ, ఇక ఇక్కడ చూడండి, ఐఎమ్ రైటింగ్ విత్ రెఫరెన్స్ టు యువర్ రిమార్క్స్ డ్యూరింగ్ ఎ పబ్లిక్ మీటింగ్ ఇన్ మహారాష్ట్ర on 5th October 2024, where you stated that the Congress party in Telangana had promised a crop loan waiver, but even after coming to power, they are keeping farmers waiting for its implementation. These parties are used to making false promises before elections అని చెప్పి ఇక నరేంద్ర మోదీ మహారాష్ట్రలో అన్నటువంటి మాటల్ని ఆయన ఉటంకిస్తూ, ఇగో ఐఎమ్ పెయిన్డ్ అండ్ అస్టైన్స్డ్ బై such a statement as it does not reflect the reality on the ground. Atle, in this context, I would like to bring to your kind notice certain facts and figures for your consideration అని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి మీరు అలాంటి మాటలు అలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా బాధ అనిపించింది, కాబట్టి ఇగో ఇలాంటివి మీరు మాట్లాడితే కరెక్ట్ కాదు అని చెప్తూ, ఇగో గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ఫ్యాక్ట్స్ అండ్ ఎగ్జాక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు నేను చెప్తా ఉన్నా, ఇగో మీ కన్సిడరేషన్ రావాలని అంటూ, ద కాంగ్రెస్ గవర్నమెంట్ ఇన్ తెలంగాణ హ్యాస్ స్ట్రివెన్ టు ఫుల్ఫిల్ ఇట్స్ ప్రామిస్ అండ్ హ్యాస్ సక్సెస్ఫుల్లీ ఇంప్లిమెంటెడ్ ద క్రాప్ లోన్ వేవర్ అప్ టు 2 lakh ఫర్ ఇగో 22,22,067 farmers and a total amount of 17,869 crores disbursed అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఇది అఫీషియల్ గా ఉన్నటువంటి లెక్క. 22,22,000 మందికి 17,869 కోట్లు అనేది పూర్తిగా అందరికి కూడా డిస్బర్స్ అయిపోయినాయి, అందరి అకౌంట్లలో కూడా డిపాజిట్ అయిపోయినాయి చెప్పడానికి ఈ లేఖ రాసిండు. ఈ లెటర్ లో అఫీషియల్ డీటెయిల్స్ ఉన్నాయి చూడండి ఒకసారి. చాలా మందికి మరి ఫ్యామిలీ గ్రూపింగ్ చేసిన వాళ్ళకి, టెక్నికల్ ఇష్యూ ఉన్న వాళ్ళకి కూడా ఇందులోకే వచ్చేదా, ఇందులోంచి కట్ అయిపోయినరా, ఇందులోంచి వెళ్ళిపోయినరా, వాళ్ళు సపరేటా అని చెప్పడానికి చాలా మందికి డౌట్ ఉండే. బట్ ఇక అఫీషియల్ లెక్క వచ్చేదాకా మనకు ఆ డౌట్ ఉన్నది ఇక ఇప్పుడు క్లియర్ అయిపోయింది. దానికి సంబంధం లేదు, ఎవరైతే ఫ్యామిలీ గ్రూపింగ్ చేయించుకొని వెయిట్ చేస్తున్నారో, అట్లే టెక్నికల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు వెయిట్ చేస్తున్నారో, ఆ అమౌంట్ ఇందులోకి రాదు. ఈ 18,000 కోట్లు సపరేట్ గా వీళ్ళందరికీ అయిపోయింది. అయితే దిస్ వాస్ అచీవ్డ్ విత్ ఇన్ జస్ట్ 27 days యాజ్ అవుట్లైన్డ్ ఇన్ ద డిస్బర్సల్ షెడ్యూల్ బిలో అంటూ, ఇగో ఏ షెడ్యూల్ కి ఏ రోజు ఇచ్చేసాం అనేది లెక్క చెప్తా ఉన్నాడు. ఇక్కడ చూడండి, ఫేజ్ 1 జూలై 18 నాడు 11,34,412 అకౌంట్లు ఇవి. అంటే రైతులు 11,34,412 మంది రైతులు ఉంటే వాళ్ళకి 6,034 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో, లక్ష లోపు ఉన్న వాళ్ళకి ఇగో ఈనాడు చేసినామని చెప్పి ఫేజ్ 1 అని పెట్టాడు. ఫేజ్ 1 అని చెప్పి ఈ అమౌంట్ చెప్తూ, ఫేజ్ 2 అదే జూలై 30 నాడు ఇగో 6,40,823 అకౌంట్లకి 6,190 కోట్లు పంపినాం, అది 1,50,000 లోపు ఉన్నది అని చెప్పి ఒక లెక్క చెప్పిండు. ఇక దీంతో పాటు ఫేజ్ 3 ఆగస్టు 15 ఆగస్టు నాడు చేసినామని చెప్పి 4,46,832 అకౌంట్లు ఉంటాయి, లోన్ అకౌంట్లు, వాటికి 5,644 కోట్ల రూపాయలను పంపించినాము, అది 2 లక్షల వరకు ఉన్న వాళ్ళది అని చెప్పి ఈ లెక్క చెప్పి ఇది 3 లెక్కలు.
ఇక్కడ దాకా 6,000 కోట్లు ఒకసారి, 6,000 కోట్లు ఒకసారి, 5,600 కోట్లు ఒకసారి, 3 ఫేజులుగా పంపినామని చెప్తూ టోటల్ అమౌంట్స్ వేసి ఈయన ఏం చెప్తా ఉన్నాడంటే, దిస్ ఇనిషియేటివ్ విచ్ రిఫ్లెక్ట్స్ అవర్ గవర్నమెంట్స్ స్ట్రాంగ్ కమిట్మెంట్ టు ద agrarian community aims to elevate the financial burden on farmers and ensure that they are empowered to continue contributing to the state's agricultural productivity without the pressure of debt. We believe this will not only strengthen our state's economy but also boost the morale of the farming community across Telangana అంటూ తెలంగాణ రైతుల పట్ల మాకున్నటువంటి చిత్తశుద్ధి కమిట్మెంట్ అని చెప్తూ ఈ లెక్కలు పంపించిండు. ఓకే, ఇప్పటిదాకా మనకు అందరికీ అనుమానం ఉండే 8,000 కోట్లు అనేది కరెక్ట్ గా రిలీజ్ చేసిందా లేదా, మరి డిస్బర్స్ అయిందా కాలేదా, అకౌంట్లలో పడ్డాయా లేదా అని అనుమానం ఉండే. అఫీషియల్ గా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధానమంత్రికి రాసినటువంటి లెటర్లా ఇగో ఈ లెక్క తేలింది. ఏం లెక్క తేలింది? 22 లక్షల అకౌంట్లు, 18,000 కోట్లు. ఓకే, ఇప్పుడు ఇక్కడ అసలు లెక్క ఉన్నది. ఇప్పుడు వీళ్ళు చెప్పిన లెక్కనే పట్టుకొని మనం ఒక లెక్క చేద్దాం. ఏం లెక్క చేద్దాం అనేది మీకు కూడా తెలుసు, మీకు కూడా అర్థమైంది. 2 లక్షల కంటే మీదున్నోళ్ళై మరి ఎన్ని అకౌంట్లు ఉన్నాయి, వాళ్ళకు ఎంత అమౌంట్ అవసరం అవుతుంది, అసలు వీళ్ళు పెట్టుకున్నది ఎంత ఇప్పుడు తెలుస్తుంది. చూడండి, సింపుల్. 22 లక్షల అకౌంట్లకి వీళ్ళు అమౌంట్ పంపించినాము, అది కూడా 18,000 కోట్లు దగ్గర దగ్గర వీళ్ళు చెప్పే లెక్క అంతే కదా. 18,000 కోట్ల వల్ల ఈ 22 లక్షల అకౌంట్లకైనా అని చెప్తున్నారు. ఇక్కడ 4,25,000 మంది ఏమో మనందరికి తెలుసు ఫ్యామిలీ గ్రూపింగ్ అయ్యి వెయిట్ చేస్తా ఉన్నారు. 1,10,000 మంది ఏమో టెక్నికల్ ఇష్యూస్ తో వెయిట్ చేస్తా ఉన్నారు. సో ఇక్కడ ఒక 5.5 లక్షలు అయిందా? దీనికి ఎన్ని వేల కోట్లు కావాలి తెలుసా? 5,000 కోట్లు పక్కా కావాలి. 5,000 కోట్లు పక్కా కావాలి. ఎందుకోసం అంటే వీళ్ళకు 1,60,000 ఉండొచ్చు, 1,20,000 ఉండొచ్చు, ఒకరికి 50 ఉండొచ్చు, 40 ఉండొచ్చు. ఓవరాల్ గా యావరేజ్ గా అయితే 1,00,000 రూపాయలు ఉంటుంది కదా. మరి వీళ్ళకి ఎంత కావాలి? 5,000 కోట్లు కావాలి. ఈ 5,000 కోట్ల రూపాయలు ఈ 5 లక్షల మందికి కనుక అయిపోయింది అనుకో, ఇంకా మిగిలేదంతా వీళ్ళు పెట్టుకున్న బడ్జెట్ లో ఇప్పుడు చూడరు. ఇగో తమాషా అంతా గిన్నె ఉంది. 18 + 5 ఎంత? 23 అవుతా ఉంది. 23,000 కోట్లు, 23,000 కోట్లు అయిపోయినట్టు అని వీళ్ళు లెక్క చెప్తారు. ఎక్కడికి వెళ్ళి 22 + 5 27 లక్షల అకౌంట్లకి. ఇప్పుడు మిగిలిన డబ్బు ఎంత, మిగిలిన అకౌంట్లు ఎన్ని, వాళ్ళకు ఎంతెంత అమౌంట్ కావాలనేది లెక్క. ఇక చూడండి, ఇక్కడ ఏం చెప్పారు, ఎన్ని లక్షల ఫార్మర్స్ ఉన్నారని చెప్పారు అకౌంట్లు, 42 లక్షల అకౌంట్లు వచ్చినాయి, వాళ్ళందరికీ చేస్తామని చెప్పిండ్రు. ఈ 42 లక్షల అకౌంట్లల్లా ఇక్కడ చూడండి 27 లక్షలు ఇక్కడికి అయిపోతుంది, 22 ఇక్కడ అయిపోయింది, 5 లక్షలు ఇక్కడ అయిపోతుంది అనుకుందాం. ఈ దసరాలో వేస్తామన్నారు, ఈ నెలాఖరులోపు అన్నారు. ఇది అయిపోతే మళ్ళీ మిగిలేదు ఎంత తెలుసా? ఇలా చూస్తే ఇంకా 15 లక్షల అకౌంట్లు మిగులుతాయి. 15 లక్షల అకౌంట్స్ ఉంటాయి. ఈ 15 లక్షల అకౌంట్లకి ఒక్కొక్కరికి 1,00,000 రూపాయలు యావరేజ్ ఉన్న 15,000 కోట్లు కావాలి. 15,000 కోట్లు కావాలి. కానీ ఇక్కడ చూసిండ్రా, మీకు యాదికుందా? వీళ్ళంతా 1,00,000 లోపు ఉండి, 1,50,000 లోపు ఉండి, 2 లక్షల లోపు ఉన్న వాళ్ళే ఇక్కడ ఉంటే, ఇదంతా 2 లక్షల పైన ఉన్న వాళ్ళే అనేది మనకు తెలుసు లెక్క. ఇది 2 లక్షల కంటే పైన ఉన్న వాళ్ళు ఎక్స్ట్రా అమౌంట్ కడితే తగ్గించుకుంటే వాళ్ళకి 2 లక్షలు వేస్తామని చెప్పిన అకౌంట్లు 15 లక్షలు ఉంటాయి అనుకుందాం. దీనికి ఎన్ని వేల కోట్లు కావాలనే లెక్కకైతే డబల్ కావాలి. దీనికి డబల్ కావాలి. కావాల్సిన అమౌంట్ ఇంత అయితే ఇక్కడ ఉన్న అమౌంట్ ఎంత తెలుసా? వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఇంకొక 8,000 కోట్లు మాత్రం ఉన్నాయి. ఈ 8,000 కోట్లల్లా ఎంతమందికి పెడతావా రేవంత్ రెడ్డి అంటే, ఇప్పుడు ప్రశ్న వీళ్ళు సమాధానం చెప్పాలి. నీ దగ్గర మీరు పెట్టుకున్న బడ్జెట్ కి, మీరు చెప్పిన లెక్కల అకౌంట్స్ కి తేడా ఇక్కడ క్లియర్ గా కనిపిస్తా ఉంది. మీరు అఫీషియల్ గా లెటర్ రిలీజ్ చేసేదాకా అని చెప్పి నేను వెయిట్ చేసిన, మొదటి నుంచి దీనిపైనే మాట్లాడదాం అనుకున్నా. కాకపోతే మీరు పెట్టుకున్న లెక్క ఏదైతే ఉందో 41,000 కోట్లే బరాబర్, అది కాకుండా 31,000 కోట్లు పెట్టుకున్నాడే నాకు ఇది అనుమానం ఉన్నది. కానీ మీరు ఎవరు కాపుతారు, ఎవరు కాపరు? ఇంకొకటి, మీరు అఫీషియల్ గా లెక్క పంపకపోతే ఈ 5,000 కోట్లు కూడా మేము ఇదే అనుకుంటా ఉన్నాం. ఈ 22 లక్షల మందిలోనే 5 లక్షల మంది ఉన్నారేమో, వాళ్ళకు కూడా పంపించి రిటర్న్ వచ్చినాయి, లేకపోతే వాళ్ళ కోసం రిజర్వ్ చేసి పెట్టినామని అన్నారు కదా. కాబట్టి 5,000 కోట్లు ఉంటాయి కదా. ఈ 5 + 8 అంటే ఒక 13,000 కోట్లు అంటే దగ్గర దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నా కూడా అయిపోతుంది కదా కొంతమందికి అని అనుకున్నాం. కానీ ఇక్కడ చూసిర్రా, ప్రతి అకౌంట్ కి 2 లక్షల కంటే ఎక్కువ లోన్ ఉంటేనే ఇంతమంది ఉన్నారు. మరి 15 లక్షల అకౌంట్లకి మరి మీరు 2 లక్షల చొప్పున వేయాలంటే మీకు కావాల్సింది ఈయనే 30,000 కోట్లు కావాలి. మరి వీళ్ళందరికీ మీరు ఇస్తున్నట్ట, ఇవ్వనట్ట, లేకపోతే మళ్ళీ వాళ్ళని ఏదో రకంగా ఇబ్బంది పెడుతున్నట్ట అనేది ఇక్కడ తెలుస్తా ఉంది. మరి మీ చిత్తశుద్ధి ఏది? 42 లక్షల అకౌంట్లకి ఎట్లా కంప్లీట్ చేస్తావా అని అడుగుతా ఉన్నా నేను. అంటే ఒకటే మాట చెప్తారు కదా ముఖ్యమంత్రి అయినా మంత్రి అయినా. మరి ఈ మిగిలిన 15 లక్షల అకౌంట్లకి ఈ 5.5 లక్షల అకౌంట్లు అయిపోతున్నాయని నాకు క్లారిటీ ఉంది.
అందరికీ తెలిసేది రైతులందరికీ. కానీ ఇప్పుడు దీని లెక్క ఎవరు చెప్పాలి? మరి ఇక్కడ ఉన్న అమౌంట్ ఎక్కడ సరిపోవాలి? మిగిలేది 8,000 కోట్లు, కావాల్సింది 15 లక్షల అకౌంట్లకు కావాలి. అది 2 లక్షల కంటే పైన ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా ఎవరు కూడా 2 లక్షల కంటే లోపల ఉన్న వాళ్ళు కాదు. ఇక్కడ ఆల్ రిలీజ్ చేసిన లెటర్ అని ఒకసారి మీరు చూడండి. ఇగో ఈ లెక్కనే చూస్తే మనకు ఒక క్లారిటీ అర్థమవుతుంది. ఇంకో వాళ్ళే చెప్పిండ్రు ఈ లెటర్లో చూడండి ఒకసారి. ఇగో హైయెస్ట్ 2 లక్షల వరకు రుణాన్ని మాఫీ చేస్తామని చెప్పిండ్రా? ఎంతమంది చేసిర్రా వీళ్ళు? 5 లక్షల మంది రైతులకి 6,000 కోట్లు అవసరం అవుతుంది. దగ్గర 5 లక్షల మంది రైతులకి 6,000 కోట్లు అవసరం అవుతా ఉన్నాయి. ఇక్కడ వీళ్ళు ఇచ్చిన లెక్క ప్రకారము ఇక్కడ అట్లా అనుకున్నప్పుడు 15 లక్షలకు ఎంత కావాలి? 18,000 కోట్లు కావాలి. ఇది 18,000 కోట్లు కావాలి. మరి మీ దగ్గర ఉన్న 8,000 కోట్లే కదా. మరి మిగతా 10,000 కోట్లు ఎగనామం పెట్టినట్ట, పంగనామం పెట్టినట్ట, రైతులకి మరి ఏం చెప్పినట్టు? ఇది ఎట్లా చెప్తున్నారు మీరు ఈ లెక్కలు? నేను ఈ అఫీషియల్ లెటర్ కోసం ఎన్ని రోజులు వెయిట్ చేసినా 2 లక్షల కంటే మీదున్న రైతులకు ప్రతి ఒక్కరికి చేస్తామని చెప్పినప్పుడు మరి మీ బడ్జెట్ అలొకేషన్ లేదు, మరి మీ నిధులే లేవు. మీరు పెట్టుకున్న ఈ లెక్క చూస్తేనే అర్థమవుతా ఉంది మరి మీరు ఎంతమందికి ఎగనామా పెట్టే ఉద్దేశం ఉన్నదా మీకు? చూడండి ఒకసారి ఇక్కడ ఈ లెక్క చూడండి. ఇంకెన్ని వేల కోట్లు కావాలి? ఇది మరి చివరి రైతు వరకు చేస్తాము, మాదే గొప్ప, మాది ఇంత అంత అని చెప్తుంది. లాస్ట్కి మీరు చేసింది ఇక మరి ఈ 22 లక్షల మందికే 18,000 కోట్లు అయితే మరి ఇంకో 20 లక్షల మంది రైతులు వెయిట్ చేస్తా ఉన్నారు అన్నప్పుడు మళ్ళా గంతే అవుతుంది కదా యావరేజ్ గా. ఇంకో 18,000 కోట్లు అవుతాయి కదా. మరి వాటికి డబ్బులు ఎడికెళ్ళి తీసుకొస్తారు? ఇంకా వాళ్ళంతా 2 లక్షల మీద ఉన్నోలే కదా. ఇదంతా లక్ష లోపలే కదా నువ్వు చెప్పేది. ఇంకా లెక్క ఇక్కడ లక్ష లోపల లేదే కదా. ఇగో ఇది వాళ్ళకు మన మీద ఉన్న ప్రేమ, చిత్తశుద్ధి, ప్రభుత్వానికి ఆలోచన, చాలా గొప్ప ఆలోచన చేసారు. అయితే ప్రతిపక్షాలు ఏమని ఒకసారి చూద్దాం. చూసినాక నేను మీ కాల్స్ తీసుకుంటే చాలా మంది కాల్ చేస్తా ఉన్నారు, మాట్లాడదాం.